వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ శ్రవంతి. ఈ వీడియో అగ్రికల్చర్ చూస్ చేసుకుందాం అనే వాళ్ళ కోసం. హియర్ ఇస్ ద 5 థింగ్స్ దట్ యూ నీడ్ టు కన్సిడర్ బిఫోర్ జాయినింగ్ దిస్ అగ్రికల్చర్. ఓకే, నెంబర్ 1 ఐసీఆర్ అక్రిడిటేషన్. ఇదేంటంటే ఒక క్వాలిటీ చెక్ అనమాట. ఇది సర్టిఫికేషన్. ఇది కనుక లేకపోతే నెక్స్ట్ మీరు గవర్నమెంట్ జాబ్స్కి వాటికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వరు అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఐసీఆర్ అక్రిడిటేషన్. ఇది కొన్ని కాలేజెస్కి మాత్రమే ఉంటుంది. ఇది మాత్రం పక్కా చూసుకోండి, దేనికి ఉంది దేనికి లేదు. కొన్ని ప్రైవేట్ కాలేజెస్కి ఉంటాయి, గవర్నమెంట్ కాలేజ్లో నాకు తెలిసిన వరకు 3 వాటికే ఉన్నాయి. ఏంటంటే బాపట్ల, తిరుపతి, నైరా. జాగ్రత్త, ఇది చాలామంది మామూలు ప్రైవేట్ కాలేజెస్లో అయితే మా దగ్గర ఉంది తర్వాత వస్తుందని అబద్ధాలు చెప్తారు. నమ్మద్దు, ఉందా లేదా ఇప్పుడు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అక్రిడిటేషన్ ఇయర్ బై ఇయర్ మారుతూ ఉంటాయి కొన్ని ఇయర్స్కి. సో అక్యురేట్గా చెప్పలేము. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఉందో లేదో చూసుకోండి. నెంబర్ 2 వాస్ట్ సిలబస్ ఉండదు అగ్రికల్చర్లో మాత్రం. లైక్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అయితే మీరు ఒక్క సెమ్లోనే డీల్ చేయాలి, కానీ మేనేజ్ చేయొచ్చు. కానీ రోజు చదువుతానంటే ఓకే, బట్ మీరు నేను అప్పుడు చదువుతా, నేను ఎగ్జామ్ ముందే చదువుతా అంటే నైట్ అవుట్ చేయడానికి కూడా 4 సబ్జెక్ట్స్ ఉంటే 4 days నైట్ అవుట్ చేస్తే సరిపోద్ది. అది 11 సబ్జెక్ట్స్ ఉంటే 11 days నైట్ అవుట్ చేస్తే ఈ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఏమవుతుందో నీ ఇష్టం. మరి నువ్వు కంప్లీట్ చేయలేవు, అగ్రికల్చర్ సబ్జెక్ట్ చాలా కష్టం అది ఇది అంటారు. బట్ యూ కెన్ డూ ఇట్. బాగానే ఉంటుంది. ఇంటర్తో కంపేర్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్స్ ఓకే బాగుంటుంది, కానీ ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి డీల్ చేయడం కష్టమే. బ్యాక్లాగ్స్ అయితే ఎక్కువ పడతాయి. సో అదేం కాకుండా ముందు నుంచి మీరు జాగ్రత్త చూసుకుంటే ఓకే. 3 ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుంది. అఫ్కోర్స్ మీరు అగ్రికల్చర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి. కానీ నేను తిరగలేను, నేను నుంచోలేను, నేను కళ్ళు తిరిగిపడిపోతా అంటే కష్టం. మరీ అంత ఫీల్డ్ వర్క్ అయితే ఎక్కువ ఏం ఉండదు. అంటే ఫస్ట్ ఇయర్లో అయితే అంత ఎక్కువేం లేదు, బట్ ఉంటుంది. ఆ ఎండలో నేను చేయలేను, నేను పడిపోతా అంటే మాత్రం కష్టం. సో చూసుకోండి, ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుంది. మరీ అంత దారుణం ఉండదు, కానీ ఉంటుంది. ఎందుకంటే మీరు అగ్రికల్చర్ చూస్ చేసుకున్నారు కాబట్టి. నెక్స్ట్ 4th వన్ మొబైల్ డిటాక్సిఫికేషన్. మొబైల్ ఆర్ ఫోన్ డిటాక్సిఫికేషన్ ఎనీథింగ్. ఇది ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్ వచ్చిందనమాట. 9 to 4 క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఫోన్ అయితే తీసుకురాకూడదు, తీసుకొస్తే 1000 rupees ఫైన్. ఇది గవర్నమెంట్ కాలేజెస్కి, ఈవెన్ అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా అప్లై అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి ఇదంతా ఎఫెక్ట్ ఉండదేమో కదా. మీ స్టార్టింగ్ నుంచే వాడరు. బట్ మా సీనియర్స్కి మాకేంటంటే మధ్యలో ఆపేశారు, ఫోన్ అప్పటి వరకు వాడడం అలవాటు అయ్యి. సో అది కష్టమైంది. బట్ ఇదైతే 9 to 4 ఫోన్ వాడితే 1000 rupees ఫైన్ వెంటనే వేసేస్తారు. పడైతే మా సీనియర్స్కి చాలామందికి పడింది. సో ఫోన్ డిటాక్సిఫికేషన్ ఈజ్ ఆల్సో వన్ థింగ్. ఓకే, ఫైనల్ థింగ్ 5th వన్. చాలా ఈజీ, సింపుల్ వన్, కానీ ఇందులో చాలామంది మిస్టేక్స్ చేశారు, నేను చాలా చూశాను. 5th వన్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కరెక్ట్ ఆర్డర్లో పెట్టరు. ఇంకా ఏపీ స్టూడెంట్స్కి అయితే ఏయూ, ఎస్వియు రీజియన్స్ ఉంటాయి. అది చాలామందికి తెలియక మీరు ఏయూ అయితే ఎస్వియు పెడతారు, ఎస్వియు అంటే ఏయూ పెడతారు. అలా అవుతుంది. మీ రీజియన్ ఏంటి, మీ కాలేజెస్ అక్కడ ఏమున్నాయో అవి చూసుకుని టాప్ 1 ప్రయారిటీ పెట్టుకుని ముందు ఐకార్ ఉన్నవి పెట్టుకుని ఫస్ట్ గవర్నమెంట్వి పెట్టి, గవర్నమెంట్ తర్వాత ఏవి అఫిలియేటెడ్ పెట్టాలి. గవర్నమెంట్ మాత్రం ఫస్ట్ పెట్టండి, ఫస్ట్ కింద అయితే అఫిలియేటెడ్ పెట్టండి. అది కూడా మీ రీజియన్స్ బట్టి చూసుకుని పెట్టండి. ఓకే, ఫస్ట్ స్టాండ్స్ లైక్ ఏయూలో అయితే బాపట్ల ఫస్ట్లో ఉంటుంది, తర్వాత మైరా. తిరుపతిలో అయితే ఫస్ట్ అఫ్కోర్స్ ఎస్వియులో అయితే ఫస్ట్ తిరుపతి ఉంటుంది, అండ్ నెక్స్ట్ మహానంది సంథింగ్ ఇవి ఉంటాయి. గవర్నమెంట్ చెప్తున్నా, ప్రైవేట్ నాకు అని తెలీదు. సో చూసుకొని జాయిన్ అవ్వండి. కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. చాలామంది నేను చూసాను కౌన్సిలింగ్స్లో, లైక్ ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్స్లో తప్పు పెట్టి వేరే వెబ్సైట్ ఎక్కువ చిన్న ర్యాంక్స్ అంటే మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవడం, పెద్ద ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే వెనకాల ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు సరిగ్గా పెట్టుకుంటారు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ ఆర్డర్ని ఫాలో అయ్యి, కానీ మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి తెలియకు ఇలా వస్తుంది. అది చాలామందికి 3rd కౌన్సిలింగ్లో అయితే కరెక్ట్ అయినాయి అనమాట చాలామందికి. సో ఆ ఛాన్స్ వాళ్ళకు ఉంది, కానీ ఈసారి ఉంటుందో లేదో చెప్పలేం. సో ఫస్ట్ పెట్టుకున్నప్పుడు వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా పెట్టుకోండి చాలు. అండ్ ఈ 5 థింగ్స్ అయితే మీరు పక్కా చూసుకోండి జాయిన్ అయ్యే ముందు, బికాజ్ చాలా వెయిటేజ్ ఉంటుంది వీటికి. వెయిటేజ్ మీన్స్ ఎగ్జామ్ వెయిటేజ్ కాదు, జస్ట్ లైక్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇందులో ఐసీఆర్ అక్రిడిటేషన్ మాత్రం బాగా చూసుకోండి. నెక్స్ట్ మిగిలినవి సబ్జెక్ట్ మేనేజ్ చేయొచ్చు. ఫీల్డ్ వర్క్ ఐ థింక్ సో మేనేజ్ చేయొచ్చు. అండ్ ఫోన్ డిటాక్సిఫికేషన్, ఫోన్ లేకపోతే ఏమైనా అయిపోతామా ఏంటి, 9 to 4 సరిపోతుంది. నాలాంటి వాళ్ళకి బాగా అంతే. తర్వాత ఇంకేముంది, లాస్ట్ది వెబ్ ఆప్షన్స్ సరిగ్గా పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, సరిగ్గా పెట్టుకోండి చాలు. అండ్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చాలామందికి
మీరు అగ్రికల్చర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, కానీ కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చింది, పెద్ద ర్యాంక్ అయితే మాన్యువల్ కౌన్సిలింగ్స్తో సహా అన్నీ అటెండ్ అవ్వండి. బికాస్ వీ డోంట్ నో ఇప్పుడు ఏమవుతుందో చెప్పలేదు. మాన్యువల్ కౌన్సిలింగ్స్లో పెద్ద పెద్ద ర్యాంక్స్ వాళ్ళకి కూడా ఒక్కొక్క సీట్ ఉండిపోయి వచ్చేస్తుంది. సో లక్ మ్యాటర్స్ కదా, అక్కడ కూడా మీకు ట్రై చేయండి, తప్పేముంది. లాస్ట్ వరకు ట్రై చేయండి. అప్పటి వరకు రాకపోతే చాలా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటేం కాదు కదా. దట్స్ ఇట్ ఫర్ ది బ్లాగ్. గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇలాంటివి చెప్తాను నేను ఎప్పుడు అనుకోలే. ఓకే, మీకు ఇలాంటి వీడియోస్ ఉన్నాయని చెప్పాను, కానీ చాలా రకమైన వీడియోస్ ఉంటాయి. సో స్టే ట్యూన్ ఫర్ ది అదర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ బై.